హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. తెలంగాణ జనసేన పార్టీలో ఒక రేంజ్లో జోష్ వచ్చిందండి. అసలు ఏంటి ఎంత ఈ రేంజ్లో కనిపిస్తుంది, ఎవరి పుణ్యం అంటే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి పుణ్యమే. ఆయన రాజోల్లో ఏ రోజైతే దిష్టి అనే పదం వాడారో దాని మీద తెలంగాణ నాయకులు అందరూ కూడా ఒక మూకుమ్మడిగా పవన్ కళ్యాణ్ గారి మీద ఒక యుద్ధమే చేశారని చెప్పాలి. ఆయన్ని తెలంగాణ వ్యతిరేకిగా చిత్రీకరించాలనేటువంటి ప్రయత్నం చేశారు. దాంతో తెలంగాణలో జనసేన పార్టీ తన సత్తా ఏంటో చూపించాలని పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక వ్యక్తిని, ఒక దేశభక్తుడిని, తెలంగాణ పట్ల అమితమైనటువంటి ప్రేమ ఉన్నటువంటి వ్యక్తిని, తెలంగాణ సాయుధ పోరాటం గురించి, పోరాట స్ఫూర్తి గురించి అనేకసార్లు తెలంగాణ నాయకులు కూడా మాట్లాడినటువంటి దాన్ని ఒక గొప్పగా వేరే రాష్ట్రాలు వెళ్ళి వాళ్ళ ఇక్కడ ఉండేటువంటి పోరాట పటిమ గురించి మాట్లాడినటువంటి వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడతారా, ఆయన్ని తెలంగాణ వ్యతిరేకంగా చిత్రీకరిస్తారా అని చెప్పి చాలా ఓన్ చేసుకున్నారు జనసేన పార్టీ అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అని చెప్పారు. ఆ తర్వాత వచ్చినటువంటి పంచాయతీ ఎలక్షన్స్లో ఎలాంటి ఇంపాక్ట్ చూపించారో తెలుసుగా. దాదాపు ఆయన కేవలం ఆయన ఫోటో పెట్టుకుని 100 నుంచి 150 మంది సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, ఉప సర్పంచులుగా గెలిచారంటే ఆయనే పిలుపునివ్వాల, మీరు ఇక్కడ పోటీ చేయండి, పోటీ చేసి గెలవండి అని చెప్పలా. కేవలం ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో వీళ్ళ మాట్లాడినటువంటి మాటలకి హట్ అయ్యి ఏ వ్యక్తి మాట్లాడాడో ఆ నియోజకవర్గాల్లో చాలా బలమైనటువంటి ఇంపాక్ట్ చూపించారు. ఎంత ఇంపాక్ట్ అంటే ఇంకా జీవితంలో పవన్ కళ్యాణ్ గారి గురించి మనం మాట్లాడకూడదురా బాబోయ్, ఆయన గురించి మాట్లాడితే మనకి వాసిపోతుంది, అసలుకే ఎసరు తీసుకొస్తాడు, మన నియోజకవర్గాల్లోనే మనకి రేవెట్టేస్తాడు, అది కూడా పంచాయతీల్లో వార్డు మెంబర్లుగా ఇలాంటి స్థాయిలో ఆయన ఉన్నాడు అనేది ఎవరికి తెలియలా. ఈ మాటల ద్వారా చాలామందికి తెలిసింది. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకంగా, ఆయన్ని తెలంగాణకి వ్యతిరేకంగా చిత్రీకరించాలని కొన్ని మాట్లాడారో, ఆయన సినిమాలు ఆపేస్తాం, ఆయన్ని తరిమేస్తాం, ఇది చేసేస్తామని ఆ నియోజకవర్గాల్లో చుక్కలు చూపించారంటే నమ్మండి. నిజంగా చెప్పాలంటే దెబ్బకి ఏదో ఆ రోజు ఏదో జరిగిపోయిందిలే, ఏదో మాట్లాడేసాంలే, అవన్నీ మర్చిపోవాలి, ఏదో ఆ విషయంలో జరిగి ఉంటాయి అని అనుకునేటువంటి పరిస్థితికి వచ్చిందంటే ఆలోచించండి. ఆఖరికి ఏ మంత్రి అయితే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారో అదే మంత్రితో పవన్ కళ్యాణ్ గారి పొగుడుకునేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారంటే పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్ తెలంగాణలో ఎంత ఉందో మనకు తెలియాలి. అందుకనే అసలు ఎవరు చెప్పకుండానే జస్ట్ ఆయన ఫోటో పెట్టుకుని ఆయన పేరు వాడుకుని 150 మందికి దగ్గర గెలిస్తే ఇంకా రాష్ట్ర నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి అన్నదండలతో ఎలక్షన్స్లో దిగితే ఎలా ఉంటుందో ఈసారి చాలా బలమైనటువంటి వ్యూహాలతోనే ముందుకు వస్తున్నారు. అందులో భాగంగానే రేపు మున్సిపల్ ఎలక్షన్స్ ఫిబ్రవరిలో జరగబోతున్నాయి తెలంగాణలో. ఈ మున్సిపల్ ఎలక్షన్స్ కోసం చాలా బలమైనటువంటి వ్యూహాలతో షణ్ముఖ వ్యూహం అనేది ఆంధ్రప్రదేశ్లోనే పవన్ కళ్యాణ్ గారు మొదలుపెట్టారు ఆయన పార్టీ నిర్మాణానికి సంబంధించి. దీన్ని రామ్ తాళూరి గారి సారథ్యంలో తెలంగాణ నాయకుల వాళ్ళందరితో కలిసి ఒక బలమైనటువంటి వ్యూహాలతోనే ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే కొన్ని కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీలతో పాటు ఇది 30 రోజుల్లోనే ఈ కమిటీలన్నీ కూడా నియోజకవర్గాల్లో బూత్ స్థాయిలో ఉండేటువంటి కమిటీలను కూడా నిర్ణయించాలనేటువంటి దాన్ని కూడా తీసుకొచ్చారు. అంతేకాదు రేపు రాబోయేటువంటి మున్సిపల్ ఎలక్షన్స్లో భారీగా పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి తగ్గట్టుగా భారీగా చేరికలు అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి, వేరే ఇతరితర పార్టీల నుంచి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయటం కోసం చాలామంది బయటకు వచ్చి జాయిన్ అవుతున్నారంటే ఆలోచించండి. ఇదేదో ఒక జిల్లానో ఇంకొక నియోజకవర్గంలోనో హైదరాబాద్ లాంటి పరిసర ప్రాంతాల్లో మాత్రమే జరుగుతుంది అనుకుంటే పొరపాటు. రాష్ట్రం మొత్తం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు, ఉమ్మడి ఖమ్మం జిల్లా కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు, అన్నిటి నుంచి కూడా అన్ని నియోజకవర్గాల నుంచి అన్ని జిల్లాల నుంచి కూడా జనసేన పార్టీలో చేరికలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. అంతేకాదు ఇంకా ప్రచారానికి సిద్ధమైపోండి, పోటీ చేయడానికి సిద్ధమైపోండి అని చెప్పి ఇప్పటికే సంకేతాలు కూడా జనసేన పార్టీ తెలంగాణ నుంచి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక మంచి జోష్, అది కూడా పవన్ కళ్యాణ్ గారు రాజోల్లో మొదలుపెట్టినటువంటి ఆ దిష్టి నిజంగా చెప్పాలంటే తెలంగాణకి దెబ్బతో తెలంగాణ జనసేన పార్టీకి ఆ దిష్టి అనే మాటతో దిష్టి మొత్తం పోయిందనిపించేలా ఉంది. మొత్తానికి ఒక రేంజ్లో హైప్ ఇచ్చారు. ఇక దూసుకు వెళ్ళటమే సిద్ధంగా ఉన్నారు. రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్ హైదరాబాద్లో కూడా చాలా బలంగా వెళ్తారట. అది మాటల్లో కాదు, ఈసారి చేతల్లోనే చూపిస్తాం అనుకునేటువంటి విధానంలో వెళ్తున్నట్టుగా తెలుస్తోంది.